హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో చాలా గ్యాప్ వచ్చింది, బట్ నేను ఎక్కడా కూడా క్విట్ చేయలేదు. ట్రేడింగ్ అనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. బట్ ఐ టుక్ ఏ లాంగ్ గ్యాప్, ఓకే, వీడియోస్ చేయడం నుంచి. బట్ మోస్ట్లీ ఈసారి అయితే గ్యాప్ రాకుండా చూసుకుంటాను అండ్ కన్సిస్టెంట్గా అయితే వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎస్పెషల్లీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే క్రూడ్ ఆయిల్ ఒకటి, ఓకే, అండ్ స్టాక్ వైజ్, ఓకే, అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అలాంటివి కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం షార్ట్ వీడియోస్లో చేస్తాను, అట్ ద సేమ్ టైం ఓన్లీ యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఇట్. సో బేసిక్గా మనము ఇవాళ నేను యాక్చువల్లీ ఓన్లీ నిఫ్టీ మీద వ్యూ నాది చెప్తాను. సో రేపటి నుంచి డిఫరెంట్ సెక్టర్స్ మీద కూడా నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఓన్లీ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఒకటే నేను ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు జస్ట్ లైక్ మీకు తెలుసు కదా, నేను టెక్నికల్స్లో ఫాలో అయినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత సీరియస్గా తీసుకుంటాను, అలాగే గ్యాప్స్ కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మొన్న ఫాల్లో, ఓకేనా, అంటే నేను వీడియోస్ ఆపేసాను కదా, అప్పుడు చేయలేదు కదా. సో ఆ టైంలో ఒకసారి ఇది కనుక చూస్తే మీరు ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పోర్షన్, ఓకే, సో ఇది ఒక ఫాల్ అనేది రావడం జరిగింది. అండ్ అందరికీ తెలుసు, ట్రంప్ ఇరాన్ మీద వార్ స్టార్ట్ చేసిన తర్వాత, అలాగే తారీఫ్తో స్టార్ట్ అయింది యాక్చువల్గా, తారీఫ్ వార్ తర్వాత ఇది కూడా స్టార్ట్ అయింది. ఓకే, సో అది మెయిన్ రీజన్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, సో ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో 25,164 అనేది అచీవ్ చేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్. ఓకే, సో లెట్స్ సీ హియర్. నేను దానికి మనం తెలుసుకోవడానికి ఒకే ఒక సింపుల్ ఏంటంటే ఫిబొనాసీ అనమాట. ఓకే, సో ఫిబొనాసీ డ్రా చేద్దాం, దగ్గర వరకు డ్రా చేద్దాం. సో ఫిబొనాసీ, ఓకే, సో 26,341 ఏదైతే ఉందో ఇది హై ఫ్రెండ్స్. ఓకే, అండ్ లో వచ్చేసి ఇదే కదా, ఈ వీక్ లో 22,182. ఇక్కడ 50% అనేది ఎక్కడుందో మీరు ఒకసారి చూడండి. ఈ 50% అని చోట ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది వచ్చింది, చూసారా మీరు? ఇదిగోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నీ అంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీరు మీ అంతటా మీరు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు యూ కెన్ అప్లై చేసుకోవచ్చు మీ చార్ట్స్ మీద. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ పడింది కదా, సో ఇది వీక్లీ క్యాండిల్, అవునా? సో వీక్లీ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పడింది, అవునా? జస్ట్ ఏ మినిట్. సో వీక్లీ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పక్కన ఇవాళ మండే కదా, సో మండే ఇవాళ నేను ఎందుకు అలాగా ఒకసారి పాస్ తీసుకున్నానంటే చార్ట్ సరిగ్గా రిఫ్రెష్ అవ్వలేదు. సో ఇవాళ యాక్చువల్గా పాజిటివ్లో క్లోజ్ అయింది కదా 200 పాయింట్స్ అని చెప్పి చూస్తే, సో చార్ట్ రిఫ్రెష్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా కూడా చార్ట్స్ ఫ్రీక్వెంట్గా రిఫ్రెష్ చేసుకుని చూసుకుంటూ ఉండండి, ముఖ్యంగా డైలీ, వీక్లీ టైం ఫ్రేమ్స్. ఓకే, 60 మినిట్స్ 15 మినిట్స్లో అయితే ఎప్పటికప్పుడు ఓకే రిఫ్రెష్ అవుతానే ఉంటుంది ఆటోమేటిక్గా, బట్ ఇవి మటుకు చాలా ఇంపార్టెంట్. అండ్ హియర్ ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ మనకి ఈ బేర్ క్యాండిల్ అనేది ఉంది కదా, బేర్ క్యాండిల్ కిందే క్లోజ్ అయింది కదా. సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను. ఇది సో ఇక్కడ బేర్స్ అనేవాళ్ళు ఎండ్ అయ్యారు, అవునా? సో ఈ బేర్స్ 23,904 దగ్గర ఎండ్ అయ్యారు. అలాగే లో వచ్చేసి రఫ్లీ లో ఎక్కడ ఫామ్ చేశారు, 23,816 కదా. సో రేపు, ఓకే, సో రేపు గనక ఇవాల్ట లో ఏదైతే ఉందో రేపు క్రాక్ చేయగానే, అంటే ఇవాల్ట లో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇవాల్ట లో వచ్చేసి రఫ్లీ, ఇది నేను చూపించేది ఫ్యూచర్స్ కాదు, స్పాట్ ప్రైస్లో. సో 23,933 ఉంది. అన్నీ కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ కనపడుతూ ఉంటాయి ప్రతిదీ కూడా, ఓకేనా? సో ఇది ఈ ప్రైస్ రేపు ఏదైతే టేర్ చేస్తే ఏదో జరిగిపోతుందని కాదు, సో కిందకి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎంత టైం రాగలడో కూడా డౌటే. ఎందుకు అంటే సింపుల్, ఇది పవర్ఫుల్ మూవ్, దిస్ ఈజ్ ఏ పవర్ఫుల్ మూవ్ అప్ సైడ్. ఓకే, ఎక్కడి నుంచి 22,182 నుంచి 24,000 రఫ్లీ ఒక 300-500 వేసుకుందాం. సో 24,500 అంటే రఫ్లీ 2,300 పాయింట్స్ అలా వెళ్ళింది కదా.
సో దీన్ని టేర్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ మళ్ళీ బ్యాడ్ న్యూస్ అంటే ఇరాన్ యూఎస్కి ఏదైనా డీల్ సెట్ అవ్వకపోవడం, లేదా మధ్యలో ఏదైనా చైనా రష్యా ఇండియా సమ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఏదైనా కొత్తది క్రియేట్ అవ్వడం. ఓకే, సో ఎనీథింగ్ జియో పొలిటికల్గా ఏదైనా ఇష్యూ వచ్చినా, లేదా సంథింగ్ లైక్ ఏదైనా బాండ్స్ కానీ, లేకపోతే యుఎస్ బాండ్స్ కానీ, జపనీస్ బాండ్స్ కానీ, వాట్ ఎవర్ ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించింది ఏదైనా ఇష్యూ స్టార్ట్ అయినా, ట్రిగర్ అయినా కూడా మనకి ఒక ఫాల్ రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది మళ్ళీ. సో అది తప్ప వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఒక వ్యూ మట్టుకే ఇస్తున్నాను. ఆ వ్యూ ఏంటంటే రేపు ఏంటి ఎక్స్పైరీ, అవును కదా. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. ఓకే, మోస్ట్లీ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో నేనైతే రేపు ఎక్స్పైరీ అనుకుంటున్నాను, ట్యూస్డే. ఓకే, సో ఎక్స్పైరీ రోజున మీకు జనరల్గా తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది. సో టేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇదిగోండి ఈ గ్యాప్ ఫిల్ అవ్వలేదు ఇంకా. ఈ గ్యాప్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ గ్యాప్ అనేది చాలా పెండింగ్ ఉంది. సో ఈ గ్యాప్కి ఎంత దూరంలో ఉన్నాం మనం? దాదాపుగా 1000 పాయింట్స్ దూరంలో ఉన్నాం, అవునా. సో ఈ 1000 పాయింట్స్ ఒకసారి ఏమి వెళ్ళిపోడు కదా. ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ 1.5 వీక్ కూడా పడుతుంది. అంటే 2 వీక్స్ పడుతుంది ఈజీగా. సో అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు కూడా స్కోప్ ఉంది. కానీ మీకు తెలుసో తెలీదో చాలామందికి మే అనేది జనరల్గా సెల్ చేసి వెళ్ళిపోతారనమాట. మే ఫస్ట్ సెల్ చేసి మళ్ళీ జూన్ వచ్చి అయ్యే కాంట్రాక్ట్స్ని బై చేస్తారు జనరల్గా. ఎప్పటి నుంచో జరిగి అది ఒక ఆనవాయితీ అనమాట. బట్ ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అది చేంజ్ అయింది ఫ్రాంక్గా. బట్ ఎనీహౌ అది ఒకటి గుర్తుపెట్టుకుని ఉండాలి. అలాగే మార్కెట్ ఇక్కడి నుంచి ఇందాక నేను బౌన్స్ అయింది అన్నాను కదా, ఈ 2300 పాయింట్స్ ఏదైతే ఉందో, ఈ 2300 పాయింట్స్ ర్యాలీని ఫిజిల్ అవుట్ చేయాలంటే ఒక న్యూస్ ఏదైనా రావాలి. అలాగే ఇదిగోండి ఈ ట్రెండ్ లైన్ కనుక మీరు డ్రా చేసుకుంటే రెసిస్టెన్స్ కూడా ఉంది క్లియర్గా. 1 2 3 4. ఓకే, సో రేపు సింపుల్ ఫ్రెండ్స్, లాంగ్ ఎప్పుడు వెళ్ళకూడదంటే రేపు ఇది కనుక తీస్తే లాంగ్ వెళ్ళకూడదు. అలాగే ఎల్లుండ అంటే వెన్స్డే కల్లా ఇది కనుక క్లియర్ చేస్తాడు అనుకుందాం. అంటే నేను డ్రా చేస్తాను. ఇదిగోండి 23,569 570 వాటెవర్. ఆ కింద లాంగ్ అనేది మళ్ళీ కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకొకసారి రీటెస్ట్ చేయడానికి పెద్ద ఆశ్చర్యం లేదు. ఓకే, బౌన్స్ బ్యాక్ అయితే రావచ్చు, కానీ రెసిస్టెన్స్ మట్టుకు చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనము షార్టర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది వీక్లీ కదా, ఇది డైలీ. ఇప్పుడు డైలీకి వెళ్తే ఇక్కడ ఎన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ మొన్న పైకి వెళ్ళినప్పుడు ఎలా కొన్ని ఫిల్ చేశాడు కదా. మరి అలాగే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ అన్ని ఎవరు ఫిల్ చేస్తారు? నేను ఇప్పుడు ఇందాక అదే చెప్తున్నా. ఈ ప్రైస్ అనేది ఈ గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం అన్న 23,200 అనేది రావడం పక్కా. అది ముందు పైకి వెళ్ళి కిందకు వస్తాడా లేకపోతే స్లోగా వస్తాడా అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మనకు అనవసరం అది. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఇదిగోండి రేపు రెసిస్టెన్స్ అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, క్లియర్గా రెసిస్టెన్స్ ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లోనే రెసిస్టెన్స్ ఉంది అంటే అది డైలీ టైం ఫ్రేమ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని ట్రిగర్ చేసి పైకి రేపు మార్కెట్ తీసుకెళ్ళగలిగిందల్లా ఒక్కటే, అది పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ఇరాన్ అండ్ యుఎస్ డీల్. అది తప్ప ఇండియన్ మార్కెట్లో ఏదైనా బీభత్సమైన రిజల్ట్స్ ఏదైనా రేపు ఎల్లుండిలో ఏమన్నా వస్తే పెద్ద పెద్ద కంపెనీల్లో, ఇప్పుడు రిలయన్స్ వచ్చింది కదా నిన్న, సో అది ఇవాళ ఇంపాక్ట్ చూపించింది. రిలయన్స్ కనుక ఇవాళ ఇంపాక్ట్ చూపించుండకపోతే మోస్ట్లీ 100 పాయింట్సే ఉందినేమో అప్ సైడ్. అది కనుక లేకపోతే నేను ఎందుకు ఇంత ఓవర్వ్యూ చెప్తున్నానంటే క్లియర్గా మనం ఒక్కసారి మళ్ళీ ఇదిగోండి ఈ పాయింట్ని రీటెస్ట్ చేయడానికి పెద్ద ఆశ్చర్యం లేదు. 23,545 అది రీటెస్ట్ కానీ జరిగితే మీ అంతటి మీరే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని, అంటే లాంగ్స్ వెళ్ళక్కర్లేదు అంటున్నాను. లాంగ్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు. మార్కెట్ సెంటిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్లాట్ అయిపోయింది, అంటే పాజిటివ్ న్యూస్ని కూడా ఫ్లాట్ చేస్తారు. అంటే డీల్ సెట్ అయిందా అవలేదా అనేది ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం
వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకొకటి ఏంటి, మొన్న రీసెంట్ మార్చ్ 30th లోస్ నుంచి ఆల్మోస్ట్ 50% బౌన్స్ బ్యాక్ అయిపోయింది, మీరు డ్రా చేసుకుని చూసుకున్నా. ఓకే, సో ఈ 50% రీట్రేస్మెంట్ అయినప్పుడు జనరల్ సైకాలజీ ఏంటంటే వాడు ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మళ్ళీ బుకింగ్ అనేది జరుగుతుంది. ఆ బుకింగ్ ఎంతవరకు జరుగుతుంది అనేది తెలియదు. నాకు ఆ బుకింగ్ ఇక్కడ వరకు జరిగింది అనుకుందాం. సో నేను 23,000 నిఫ్టీలో కిందకు వస్తేనే నేను రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి నేను లాంగ్స్ వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ రేపు మార్కెట్ ఏదన్నా బౌన్స్ బ్యాక్, బౌన్స్ అంటే మార్కెట్ ఏదైనా అప్ సైడ్ మూవ్ అయ్యి 24,400 ఒకవేళ అంటే 300-350 పాయింట్స్ కనుక రేపు మార్కెట్ పైకి తీసుకెళ్తే దట్స్ ఏ టూ గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉంది. ఓకే, సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్ ఉంది, లేకపోలేదు. బట్ ఇంట్రాడేలో ఆ 5 minutes టైం ఫ్రేమ్ ఒకటి, 15 minutes టైం ఫ్రేమ్ ఒకటి ఫ్రేమ్ చేసుకుని ఇఫ్ యూ ప్లాన్ ద ట్రేడ్స్ ఇట్ విల్ వర్క్. అది కూడా ఎలాగో చూపిస్తా. సో సే 90 days నేను ఇలా చూపిస్తున్నాను. సింపుల్గా మీరు VWAP ఒకటి పెట్టుకుని ట్రేడ్ చేసుకున్నారనుకోండి. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంటేనే మీరు లాంగ్స్లో ఉండండి. లేదు అవి ప్రైస్ కనుక వాటి కిందే ఉందనుకోండి, మీరు అసలు లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు మించిన థంబ్ రూల్ లేదనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ 5 minutes టైం ఫ్రేమ్ మీద నాకు ఫ్లాట్గా ఉంది ఫ్రెండ్స్, అవునా, ఫ్లాట్. సో ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు నేను ట్రేడ్ తీసుకోను అంటున్నాను, నేను చెప్పేది మీకు అర్థమైంది కదా. సో ఎయిదర్ వన్ షుడ్ బ్రేక్. ఓకే, ఒకటి. రెండోది ఇక్కడ కింద గ్యాప్ ఒకటి ఉంది. ఆ గ్యాప్ మన కోసమే క్రియేట్ చేస్తారంటే ఎప్పుడు ఫిల్ అవుద్దా అని. కానీ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ మీదకి వచ్చేటప్పటికి నాకు పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకు, ఈడు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వేస్తున్నాడు డౌ థియరీ ప్రకారం. ఓకే, సో ఈడు మళ్ళీ ఇప్పుడు టేర్ చేసి పైకి వెళ్ళాడు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టేర్ చేసి పైకి వెళ్ళాడు అనుకుందాం. మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఎండ్ అవ్వడం ఏంటి, మళ్ళీ మనం ట్రెండ్ లైన్ ఇలాగే డ్రా చేసుకుంటాం, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం. సో అల్టిమేట్గా క్లోజ్ ఇలా ఉంటుంది. రేపు ఎప్పుడు షార్ట్ చేయాలంటే దీని కింద ఉండి ప్రైస్ కట్ చేసి పైకి వెళ్ళలేకుండా కిందకి కనుక కట్ చేసాడు అనుకోండి, దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు డిసైడ్ దట్ మార్కెట్ ఎక్కడో వీక్నెస్ ఉంది అనేది అర్థం చేసుకోగలగాలి. ఓకే, అప్పుడు షార్ట్ చేస్తే ఆ 50 points 100 points వడెవర్ ఆ 50-70 points మనకి పక్కగా వస్తుంది. సో లాంగ్స్ అయితే రేపు ఇదిగోండి ఈ జోన్ని పైకి కనుక ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే డెఫినెట్గా రేపు మనకి అప్ సైడ్ లాంగ్స్ ఉంటాయి. బట్ షార్టర్ పీరియడ్లోనే చేయండి, ఇంట్రాడే బెటర్, చాలా బెటర్. పొజిషనల్ ట్రేడింగ్ అయితే వేస్ట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. థ్యాంక్ యూ. అండ్ నేను కంటిన్యూ చేస్తాను, షార్టర్ వీడియోస్ చేస్తాను రేపటి నుంచి, ఇంత లాంగ్ వీడియోస్ ఉండవు. థ్యాంక్ యూ.